హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి పొందవచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏమేమి సెర్చ్ చేస్తుంటారు, ఓకే, వెబ్సైట్స్ని విజిట్ చేస్తుంటారు, అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు. మీరు మీ బ్రౌజర్లో హిస్టరీని డెలీట్ చేసినా సరే గూగుల్ మై యాక్టివిటీలో మీరు చేసిన బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఆ బ్రౌజింగ్ హిస్టరీని ఎలా డెలీట్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. దానికోసం మీరు ఫస్ట్ సెర్చ్ బార్లో గూగుల్ మై యాక్టివిటీ అని టైప్ చేయండి. గూగుల్ మై యాక్టివిటీ. ఓకే, ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఏమేమి సెర్చ్ చేశారో మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. నేను ఏ టైంకి ఏమేమి చేశానో మొత్తం చూపిస్తుంది. ఓకే, నేను టార్ బ్రౌజర్ ఫర్ ఆండ్రాయిడ్ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను 6:53 PM. ఓకే, నేను ఏమేమి సెర్చ్ చేశాను, సెర్చ్డ్ ఫర్ టార్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి సెర్చ్ చేశానో, ఏమేమి డౌన్లోడ్ చేశాను. ఓకే, మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ క్రోమ్ అంటే క్రోమ్ బ్రౌజర్లో ఏమేమి సెర్చ్ చేశారు, ఓకే, ఇమేజెస్ ఏం సెర్చ్ చేశారు, వీడియోస్ ఏమేమి సెర్చ్ చేశారు, ఆ వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏమేమి సెర్చ్ చేశారు మొత్తం ఇక్కడ మీకు స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు దీన్ని డెలీట్ చేయాలంటే ఇక్కడ డెలీట్ మై యాక్టివిటీ అని చూసారా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు డెలీట్ బై డేట్, ఓకే, ఇక్కడ టుడే ఉంది కదా, దీన్ని తీసుకొని ఆల్ టైం పెట్టండి. ఓకే, ఆల్ టైం పెట్టేసి ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ డెలీట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ డెలీట్ పై క్లిక్ చేసినట్లయితే అది మొత్తం మీకు డెలీట్ అయిపోతుంది. డెలీటెడ్ యాక్టివిటీ ఫ్రమ్ ఆల్ టైమ్. ఓకే, ఈ విధంగా మీరు బ్రౌజింగ్ హిస్టరీ అనేది డెలీట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.